కదా, లోపలికి వచ్చారు కదా, నన్ను ఆదరించాలి, గౌరవించాలి, నమస్కారం పెట్టాలి. నాకు నమస్కారం పెట్టలేదు, కనీసం లేచి నిలబడలేదు, కోపం పెంచుకుంటాడు. చూస్తున్నాడు శివుడు. ఆయనకి తెలియనటువంటిది ఏమిటున్నదండి? నిర్వికారుడు, నిరంజనుడు. చూసాడు, ఓహో ఈయన నన్ను ఏదో తక్కువ అనుకుంటున్నాడు అన్నాడు. సరే, చూసిన తర్వాతని ఆయన కోపం చెంది దగ్గరికి వచ్చి పక్కన ఉన్న వాళ్ళని అడిగాడు, ఎవడు వీడన్నాడు. అదే ఎవడే? మీ అల్లుడు కదండి, మీ కూతురు నుంచి పెళ్లి చేశారు, శివుడు ఆయన పేరు మొక్కలు అడుగుతారేమిటి? ఆయన శివుడు అన్నాడు. ఓహో అన్నయ్య లుప్త క్రియాకలాపుండు ఇలా మొదలెట్టాడండి. ఆయన ఈయన తాలూకా లక్షణాలు ఏమిటేమిటి ఉన్నాయనేటటువంటిది శివతత్వం ఇక్కడి నుంచి మనకి బోధపడుతూ ఉంటుంది అన్నమాట. అన్నయ్య లుప్త క్రియాకలాపుండు. లుప్త క్రియాకలాపుండు అంటే ఏమిటంటే ఏ పని మాట చేయనటువంటి వాడు. తిడుతున్నాడు అన్నమాట, అల్లుడిని పట్టుకుని తిడుతున్నాడు. ఆయనకి ఏ పని చేయాలండి? మీరు నేను అంటే పని చేయాలి, కానీ ఆయనకి ఏమిటి పని? ఏ పని ఉండదు. ఎందుకు చేత పని ఉండదంటే లోకాలన్నింటినీ కూడా ఆయన మనస్సుతోటే పరిపాలన చేస్తూ ఉంటాడు, మనస్సుతోటే లయం చేస్తూ ఉంటాడు. అందుచేత ఈయన చెప్పినటువంటిది తప్పు. లుప్త క్రియాకలాపుండు అంటే పని మాట లేనటువంటి వాడు అర్థం అన్నమాట. ఎందుచేతనంటే శంకరుడు మహాజ్ఞాని, తనలో తాను రమించుతూ ఉంటాడు ఎల్లప్పుడూ. మీరు రాజమహేంద్రవరం కానీ చూసినట్టుగైతే గోదావరి నది ఒడ్డున ఈశ్వరుడి తాలూకా ఒక పెద్ద విగ్రహం పెట్టారు. అక్కడ విగ్రహం పెట్టి ఆయన చేతిలో ఒక 2 చెంబులు ఉంటాయి, చూసే ఉన్నారు మీరు. ఆ 2 చెంబుల్లోని కూడా ఏమిటి అంటే ఈ విధంగా పోసుకుంటూ ఉంటాడు ఆయన. ఏమిటి పోసుకుంటూ ఉంటాడండి? తల మీద చంద్రరేఖ ఉన్నది. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కాబట్టి ఇప్పుడు చెప్పేస్తున్నాడు. మన తాలూకా శివుడు ఇక్కడ ఉన్నాడు, ఇది శివలింగంలో చంద్రరేఖ ఇక్కడ ఉన్నదండి. నేను చెప్పాను గిరిబాబు గారు. నేను వెంటనే సరే అని చెప్పి శివాన్ని చూశాను. అద్భుతం అది. అది ఎవరు తెచ్చిపెట్టినటువంటిది కాదు, అది దానంతటా అదే ఒరిజినల్ గా వచ్చినటువంటిది అన్నమాట. అందుచేత చంద్రుడు ఏమిటి దర్శించుకుంటాడు అంటే అమృతాన్ని దర్శించుకుంటాడు. అందుచేత చకోర పక్షులు చంద్రుడిని వచ్చేటటువంటి అమృతాన్ని తాగడానికి మెడలెట్టుకొని ఉంటాయి. అందుచేతని ఆ చెంబులో ఉండేటటువంటి అమృతాన్ని ఇది పోసుకుంటూ ఉంటాడు, ఆ తర్వాత ఖాళీ అయితే అది పోసుకుంటూ ఉంటాడు. ఆయనలోనే రమించుతూ ఉంటాడు. ఎందుచేతను అంటే ఆయన చేయవలసినటువంటిది సృష్టికి సంబంధించినటువంటిదే తప్ప వ్యక్తులకి కాదు. ఇప్పుడు నేను బ్రహ్మాన్ని చూస్తున్నాను అనుకోండి, బ్రహ్మానికి నాకు గిరిబాబు గారు ముఖ్యమా, లేకపోతే మేస్టార్ ముఖ్యమా, లేకపోతే అమ్మగారు ముఖ్యమా ఉండదు. నాకు అందరూ సమానమే. ఎందుచేతంటే నేను అందరిలోని శివుడినే చూస్తున్నాను. ఆఖరికి బయటలోని ఈ ఫ్యాన్లోని అన్నింటిలోని శివుడినే నేను చూస్తూ ఉంటాను అన్నమాట. అందుచేత ఈశ్వరుడికి పరిపాట లేదనడం తప్పుడు. రెండవది ఏమంటాడు ఆయన? అన్నయ్యకు లుప్త క్రియాకలాపుండు మానహీనుడు. మానహీనుడు, మానవు లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే బట్ట కట్టుకోడు. బట్ట కట్టుకోకపోయినట్టయితే మానహీనుడు వేస్తావా? ఎవరైనా సరే. ఉదాహరణకి ఒక ఆవిడ ₹1,00,00,000 విలువైనటువంటి నగలు వేసుకున్నది, వస్త్రమే కట్టుకోకుండా వచ్చింది. చిచ్చి చిచ్చి అదేమిటంటే ఆవిడ ₹100 వచ్చేదే కట్టుకున్నది, మెడలోని ఒక పసుపు తాడు కట్టుకున్నది. ఎంత ఉన్నతమైనటువంటి స్త్రీ అండి, లేకపోతే లేకపోవచ్చు. అందుచేత ఇక్కడ వస్త్రం కట్టుకోవడం అనేటటువంటిది. వస్త్రం ఈయనెందుకండి కట్టుకోవడం? దిగంబరుడు, దిక్కు ప్లస్ అబ్బరుడు, దిగంబరుడు దిక్కులే అబ్బరముగా కలిగినటువంటి వాడు. అంతటా వ్యాపించేసి ఉన్నాడు. ఇంకా ఆయన వ్యాపించడానికి స్థలం అంటూ లేదన్నమాట. మనం కొంచెం తోసుకొని నేను ఇక్కడ ఉంటాను అంటే స్థలమే లేదు అక్కడ. అందుచేత అదొకటి. మర్యాద లేని వాడు. మర్యాద ఏమిటి? ఏమి నీకు లేచి నిలబడి దండం పెట్టలేదని మర్యాద లేదా? ఆయన ఏమనుకున్నాడు? నేను మనస్సులోనే నమస్కారం చేసుకున్నాను కృష్ణ పరమాత్మకి, రాముడికి నమస్కారం చేసుకున్నాను అన్నాడు. ఎందుచేతనంటే ఈశ్వరుడికి రాముడికి కూడా ఒకరంటే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక రోజుని మహా తపస్సు చేసుకుంటూ ఉంటే శివుడు పార్వతీదేవి అడుగుతుంది, ఈ మీరెవరికి తపస్సు చేస్తున్నారండి? మిమ్మల్ని అందరూ తపస్సు చేసుకుంటారు కదా మీకోసం. లేదు లేదు, మహాభక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరది? శ్రీరాముడు. ఆయనేమో శ్రీరాముడి కోసం అని చెప్పేసి తపస్సు చేస్తుంటాడు. శ్రీరాముడే వచ్చి ఆయన కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అందుచేతనే మీరు రామేశ్వరంలో చూసినట్టయితే రామేశ్వర లింగం ఉంది. ఆ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠ చేశాడు అంటే శ్రీరాముడు ప్రతిష్ఠ చేశాడు అక్కడ శివుడి కోసం అని చెప్పేసి. ఎందుచేతను ఆయన ఆ రోజున యుద్ధానికి బయలుదేరాడు రావణాసురుడి మీదకి, లంకా సామ్రాజ్యం మీదకి వెళ్ళేటప్పుడు ఇక్కడ పూజలు పురస్కారాలు చేశాడు. అందుకని నేనేమంటాడు? మర్యాద లేనటువంటి వాడు అన్నాడు. మర్యాద లేకపోవడం అనేటటువంటిది ఆయనలోని 3 కన్నులు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఈ 3 కన్నులు దేనికి ప్రతీక అంటే ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఒకటి అగ్ని. ఇంకా అంతగా మించినటువంటిది మహానుభావుడు ఆయన ఇంటనేమిటి? ఇంటనేమిటన్నాడు? మత ప్రచారుడు అన్నాడు. మత ప్రచారుడు అంటే ఏమిటి అంటే చాలా
ఉన్మత్తత అంటే కోపంతో ఉంటాడంటారు. మత ప్రచారుడు కాబట్టే ఉమ్మెత్తకాయలతో ఆయన పూజ చేస్తూ ఉంటారు. కోపం ఎందుకు ఉంటుందండి? సాధారణంగా మానవుడికి కోపం ఉంటుంది కానీ పరమేశ్వరుడికి కోపం అనేటటువంటిది ఎప్పుడూ ఉండదు. పరమేశ్వరుడికి కోపం ఉన్నట్టుకంటే ఆయన కూడా మగాంటి వాడే అయిపోతాడు. చాలా మంది అంటారు నాకు దేవుడు అంటే చాలా భయం అండి అంటారు. దేవుడు అంటే భయమా? నిన్ను భయపెట్టాడు ఆ దేవుడు ఏనాడైనా సరే నువ్వు లేదు. దేవుడు అంటే మనకి భక్తి ఉండాలి, అభిమానం ఉండాలి. అందుచేత దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మనకు ఉన్నటువంటి కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకోవాలి. తండ్రితో చెప్పుకున్నట్టు తల్లితో చెప్పుకున్నటువంటి విధంగా. అదే తప్పించి మత ప్రచారుడు అనకూడదు. ఆయనకి ఉన్మత్త ప్రియుడు అన్నాడు. పిచ్చి వాళ్ళందరికీ కూడా ఈయన ఇష్టం అంట. పిచ్చి వాళ్ళందరికీ ఇష్టం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం. పిచ్చివారు అంటే బ్రహ్మజ్ఞానులు అండి. ఎవరికి బ్రహ్మజ్ఞానం ఎక్కువగా ఉంటుందో వాళ్ళని మనం పిచ్చివాళ్ళు అంటాం. మొట్టమొదటినే చెప్పాం. వాళ్ళు ఏమనుకుంటారంటే మనందరినీ పిచ్చివాళ్ళు అనమాట. వీళ్ళు రూపాయి కాసుల కోసం బంగారం కోసం జబలాడేసుకుంటున్నారు కదా. నిజానికి జీవితం రండి నేను చూపిస్తాను ఈశ్వరుడు గొప్ప మాట. వాళ్ళలో ఉండేటటువంటి ఆనందం ఐశ్వర్యం ఎక్కడా లేదనుకుంటాను.